స్తోత్రం చెప్పవసరి. హల్లెలూయా. ప్రవక్తలు చెప్పిన రీతిగానే వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితము ఆయన కన్యకైన మరియ గర్భంలో జన్మించి 33 సంవత్సరాలు జీవించి ఆయన సువార్తను ప్రకటించి ఆయన గలిలయ, దేకపోలి, యూదయ అనేక ప్రాంతాల్లో తిరుగుతూ నన్ను మనుషుల చేతికి అప్పచెప్పబడతారు, మనుషులను దుర్మార్గులకు ఎంచబడి నన్ను కొడతారు, ఉమ్మివేస్తారు, చంపుతారు, కానీ తిరిగి 3వ దినమున నేను లేస్తాను అని ఆయన ప్రవచించిన రీతిగానే ఆయన తిరిగి ప్రవక్తలను చెప్పబడిన రీతిగా ఆయన 3వ దినం తిరిగి లేచాడు. ఇదే పునరుత్థానము, ఇదే మరణంపై విజయము, ఇదే ప్రపంచంలో ఏ సమాధైనా అది మూయబడింది, కానీ ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన జీవము కలిగి అభిషేకము కలిగి ఆత్మ కలిగి దేవుడు జీవిస్తున్నా ఆయన సజీవుడు, ఆయన మానవుడైన దేవుడు, ఆయన మార్పులేని దేవుడు, ఆయన దేవుడు ఏకైకంగా ఉన్నాడు, అనుభవించేవాడు. ఆయన దేవునితో సమానంగా గురువుగా దేవుడు వేరబడి చనిపోయి తిరిగి వేరబడిన గురువే ముక్తపడగా ఈ ముక్త జీవనే భగవంతునితో ఆరాధించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దేవుని బిడ్డలారా, ఆయనకు మరణము లేదు. ప్రపంచవ్యాప్తంగా 90% ప్రజలు ఇది విశ్వసించి నమ్ముతున్నారు. కనుక ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు. ఆయన చనిపోకపోతే మానవాళికి విమోచన లేదు. కనుక యేసు ప్రభు చనిపోయి తిరిగి లేకపోతే ఈ శరీరము ఎవరైతే మరణించాడో ఈ లోకంలో, ఆ మరణించిన వ్యక్తి తిరిగి బ్రతికిన దినమే ఈస్టర్ పండుగ. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. హల్లెలూయా. నాకు తెలిసినదా కలుషము బాపి కరుణను నన్ను వెతికి అజేయుడా విజేయుడా సంపూర్ణుడా అజేయుడా విజేయుడా పూర్ణుడా కలువరి వినుమా అందరికీ ఈశ్వర్ శుభాకాంక్షలు. దేవుడు అందరూ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.